హమాస్ వాడంట బందీలను ఇజ్రాయెల్ నుంచి పట్టుకొస్తాడట, వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకుంటాడట, అందరినీ విడిచిపెట్టమంటాం తప్పట. ఏదైతే ఇప్పుడు కాల్పుల విరమణ రంజాన్ మాసం వచ్చేస్తుంది కాబట్టి విడిచిపెట్టండి కాల్పులు ఆపేయండి అని చెప్తున్నది. ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది అమెరికా, యూరప్ దేశాలు, అరబ్ దేశాల ద్వారా. దానికి వాళ్ళు రెడీ అన్నారు. అయితే బందీలను విడిచిపెట్టమంటున్నారు. బందీలు అందరినీ విడిచిపెట్టండి, డెడ్ లాక్ ఖచ్చితంగా ఈ తారీఖునికి ఇంతమందిని విడిచిపెట్టేయాలన్నట్టు లెక్క ఉండాలి, రోజుకి 40 మంది చెప్పున మొత్తం విడిచిపెట్టమంటుంది ఇజ్రాయెల్. అట్లయితేనే కాల్పుల విరమణకు ఒప్పుకుంటానంటుంది. అట్లా కుదరదు, ఓ 40 మందిని విడిచిపెడతాం, అది కూడా రోజుకో 10 మందిని చెప్పారు, ఎందుకంటే వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, అది తద్వారా మేము యుద్ధంలో గెలిచామని చెప్పుకోవాలి, అందుకని వాళ్ళ ప్రయత్నం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇంతవరకు కాల్పుల విరమణ జరిగిపోతుందని గత 20 రోజుల నుంచి వస్తున్నా ఇంతవరకు జరగలేదు. తప్పు మీదంటూ అటు హమాస్ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపెడుతుంటే హమాస్ తీవ్రవాద సంస్థను ఏలెత్తి చూపెడుతున్నటువంటి ఇజ్రాయెల్ అలాంటి తీవ్రవాద సంస్థలు ఖచ్చితంగా మాట వినేలా చేయకపోతే ప్రపంచం ముందు మోకరిల్లినట్టు అవుతుంది, ప్రపంచం వాళ్ళ ముందు మోకరిల్లినట్టు అవుతుందని నిలదీస్తున్నారు.